అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3కి పోస్టులు పెంచాలని కూడా అశోక్ సార్ కూడా హైదరాబాద్లో దీక్ష చేస్తున్న క్రమంలో కూడా ఆ ప్రభుత్వము అతన్ని అరెస్టు చేసినా కూడా నా దీక్ష మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని కూడా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోనే ఏదైతే ఆ గ్రంథాలయంలో ఉన్నామో ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన విద్యార్థులు కూడా చాలామంది కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న వారు వాళ్ళ మనసులో ఏముంది, వారు ఏమనుకుంటున్నారు అనే తర్వాత అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ప్రిపేర్ అవుతున్న క్రమంలో కూడా ఏదైతే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఆ పోస్టులు అందులో ఉన్న పోస్టులను పెంచాలి, ఇంకా వివిధ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కరించాలని కూడా దానికి సంబంధించిన అశోక్ సార్ అనే వ్యక్తి కూడా ఈరోజు దీక్ష చేస్తున్న క్రమంలో కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయడం, దీక్ష భగ్నం చేసే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా అతను కంటిన్యూ చేస్తానని కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే సమస్యలు ఏంటి మీకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ? సమస్యలు ఏంటంటే ప్రధానంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ప్రధానమైనది. కాబట్టి గత గవర్నమెంట్ చేసిన గత 10 ఏళ్ళుగా నిరుద్యోగులని అన్ని మోసం చేసింది. కాబట్టి ఆ గవర్నమెంట్ని దాన్ని ఇంటికి పంపించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్న మాట ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేశారు. సంఘాల పరంగా మొన్న ఓయూ కాలేజీలో సెమినార్ నిర్వహించి బల్మూర్ వెంకట ఎమ్మెల్సీ వారి ద్వారా కూడా చేసినాం. అవన్నీ అయిపోయినాయి. రిక్వెస్ట్ కూడా అయిపోయినాక ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసినట్టే ఈ మన అశోక్ సారు ఆమరణ నిరాక్షకు కూర్చున్నాడు. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాలను 100 రోజుల్లోగా కంప్లీట్ చేయండి. 100 రోజుల్లో మా నిరుద్యోగ సమస్య ప్రధానమైన సమస్య అన్నిటికన్నా. సో కాబట్టి దీన్ని ముందు బాగా నుంచి దాన్ని పరిష్కారం ఏదో చేయాలని గ్రూప్స్లో ముఖ్యంగా గ్రూప్ 2 థర్డ్లో గ్రూప్స్లో ఉద్యోగాలు సంఖ్య పెంచమని, దానికోసం డిఎస్సిలో జంబో నోటిఫికేషన్ అన్నారు, జస్ట్ 11,000 వేశారు. అలాగే ఇంకా వేరే సమస్యలైన కానిస్టేబుల్లో ప్రధానమైన సమస్య జీవో 46 కావచ్చు, ఇంకా వేరే సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద క్లారిటీగా గవర్నమెంట్ ఒక హామీ ఇస్తుందన్న ఉద్దేశంతో ఆయన దీక్షకు కూర్చున్నారు. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు ఇప్పటికీ నమ్మకం ఉన్నది. మేమే తీసుకొచ్చాము అధికారంలో కాబట్టి కంపల్సరీ మాకు అలాంటి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తున్న గవర్నమెంటు ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్చడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, మన ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మేము కేంద్రంతో ఘర్షణ పెట్టుకోము అని చెప్పిండు. అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో మేము ఘర్షణ పెట్టుకోమన్నాడు. సో మేము కూడా ఏమంటున్నాం అంటే రాష్ట్రానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మేము ఏర్పరిచిన గవర్నమెంట్ కాబట్టి మేము కూడా ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకోదలుచుకోలేదు. మా రిక్వెస్ట్ని గమనించి మీరు వేస్తారనుకుంటున్నాం. మీరే చెప్పారు ఎన్నో వేదికల మీద నిరుద్యోగుల వల్లే వాళ్ళ యొక్క కష్టం ఫలితమే మా గవర్నమెంట్ అని చెప్తున్నప్పుడు మేమేమో పెద్ద పెద్ద కోరికలు ఏం కోరలేదు. ప్రజల సమస్య నిరుద్యోగం కాబట్టి దాన్ని పోస్టులు పెంచి సకాలంలో వేయాలని మీరు ఘర్షణ పెట్టుకున్నట్టుగా మీరు ఎలా అన్నారు. మాతోటి మీరు ఘర్షణ పెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో కూడా రిజల్ట్ వేరే రకంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అశోక్ సార్ అనే వ్యక్తి ఆయన సరే స్వప్రయోజనం చేస్తుండా, ఎవరి కోసం చేస్తున్నా అని మిగతా వాళ్ళు అన్నీ అంటారు, అలిగేషన్ వస్తుంది. సో మేమేమంటున్నాం అంటే మా ప్రతినిధిగా అతను మాట్లాడుతున్నాడు, దాంట్లో తప్పేమని చేస్తే ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు కదా ప్రతి పౌరుడు. సో ఎవరో ఒకరు మన రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అతను. 10 సంవత్సరాలుగా నిరుద్యోగ యొక్క యువత భవిష్యత్తును నాశనం చేసింది. అందుగురించే నిరుద్యోగ యువత ఏం చేసిందంటే క్యాంపెయిన్ చేసి ఊళ్ళల్లో ఓట్లు వేయించారు, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఆ క్రమంలోనే ఏం చేయాలి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అయితేనేమి, మరొకటి ఇంకో విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల పరిపాలనలో పేపర్ లీకేజ్ తర్వాత నోటిఫికేషన్లు అనేవి గందరగోళానికి గురి అయిపోయినాయి. కాబట్టి స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ఒకటి ఇవ్వాలి. 2, వాళ్ళు వేసిన నోటిఫికేషన్లే మళ్ళీ తిరిగి వేయడం వల్ల లాభం లేదు. కాబట్టి కొన్ని పోస్టులు పెంచి వేయాలని మేము డిమాండ్ చేస్తాము. ఇది న్యాయమైన డిమాండు. ఈ డిమాండ్ వెనుక ఈ అశోక్ సారు అందరు నిరుద్యోగ సమాజం పక్షాన నిలబడి కొట్లాడుతుంది కాబట్టి ఆయనకు మాకు నైతిక మద్దతు ఉంటుంది. సరే ఆమరణ నిరాదీక్ష చేస్తుంది కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ స్పందించి అతనికి దగ్గరికి ప్రతినిధి పంపించి మరి ఈ డిమాండ్ను ఏ విధంగా నెరవేరుస్తారనేది ఒక హామీ ఇవ్వాలని పత్రికా పక్షంగా మేము తెలియజేస్తాం. డిఎస్సి సార్
డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్. మేము గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కోరేది ఒక్కటే సార్. మాకు ఎన్నికల వాగ్దానం ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసింది ఒక్కటే, 21,000 పోస్టులతో డిఎస్సి ఇస్తాం, మెగా డిఎస్సి ఇస్తాం అని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా ఆశపెట్టి అతను అధికారంలోకి రావడం జరిగింది సీఎం గారు. కానీ పాత డిఎస్సికి అనుబంధంగా ఇంకొక 6,000 పోస్టులను మాత్రమే యాడ్ చేసి 11,000 పోస్టులతో డిఎస్సి అని చెప్పిర్రు. కానీ మళ్ళీ మాకు ప్రిపరేషన్కి టైం లేదు. ప్లస్ ఈ మధ్యలో ఎన్నికల కోడ్ అంటారు. ఇంత గత ఎగ్జామ్ లాగా ఆన్లైన్ లేకుండా ఆఫ్లైన్ పెట్టాలనేది మేము కోరుకుంటున్నాం. ఆన్లైన్ ఎగ్జామ్లో కొన్ని మేము గురుకులా రాసినాం కాబట్టి దాంట్లో ఇబ్బందులు మేము ఫేస్ చేసినాం కాబట్టి మేము ఆఫ్లైన్ కావాలని కోరుకుంటున్నాం. అదొకటి. సీఎం గారు చెప్పినట్టు 21,000 పోస్టులతో డిఎస్సి మెగా డిఎస్సి వేస్తానని అభ్యర్థులందరినీ ఆశపెట్టి అధికారంలోకి వచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా అతను అనుకున్నట్టు 21,000 పోస్టులతో డిఎస్సి వేయాలి. కానీ 6,000 పోస్టులతోనే ఏదో వేయించినాం, మేము వేసినాం, మేము అధికారంలోకి వచ్చినాం, మేము పోస్టులు వేస్తున్నాం అంటే నిరుద్యోగులను ఇంకా నిరాశపరిచినట్టే కదా సార్. మేము అదే అడుగుతున్నాం. మాకేంటంటే ఎగ్జామ్కి చదువుకోవడానికి టైం ఒకటి ఉండాలి. అంటే నోటిఫికేషన్ ఇచ్చినాక మినిమం 6 మంత్స్ అనేది ప్రిపరేషన్ టైం ఉండాలని మేము ఒకటి కోరుకుంటున్నాం. డిఎస్సిలో అసలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏమి ఇంప్రూవ్ కాలేదు. పెరిగితే హెచ్జిటి పోస్టులు ఏమో పెరిగినాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సబ్జెక్ట్ వారికి తీస్తే మా సబ్జెక్ట్కి వచ్చేసరికి మాకేం లేవు సార్. డిస్టిక్ వైజ్ నేను ఈ డిస్టిక్లో కాదు, నాది సూర్యాపేట డిస్టిక్. కానీ మేము ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసుకొని కుటుంబాన్ని ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మేము ఇంకా ఆశతో ప్రిపేర్ అవుతుంటే పోస్టులు లేకుండా మేము చదివిన దానికి ఉపయోగం లేకుండా అవుతుంది. అదొక్కటి ప్రధానంగా చెప్పాలనుకుంటున్నాం. ఏదో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ఏండ్లు గడుస్తున్నాయి, ఏజ్ బార్ అవుతుంది, కానీ జాబ్ వచ్చే అవకాశం లేదు సార్. ఎవరు వచ్చినా సరే, ఈయన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇదా ఏదా అని కాదు ఇంపార్టెంట్. ఎవరు వచ్చినా నిరుద్యోగుల పైన నీళ్లు జల్లినట్టు చేస్తారు, కానీ వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని నిరుద్యోగులకు మేలు చేసే పరిస్థితి ఇప్పుడున్న పార్టీలలో ఏ పార్టీకి లేదు సార్. చాలామంది మనం అందరం పిచ్చోళ్ళలాగా ఓటుకి 1,000 రూపాయలు 500 ఇవ్వగానే ఓటేస్తాం కాదు. మనం నిజాయితీగా ఓటేయాలి, నిజాయితీగా గల్లబట్టుకొని అడగాలి. అలా యువత మారినప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ చేసే ధైర్యం ఉన్నప్పుడే మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతామని నేను అనుకుంటున్నా. ఈ డిఎస్సి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటున్నారు. ఈ ఎగ్జామ్ ఎప్పుడైద్దో తెలియదు, ఎలా ప్రిపేర్ కావాలి. మేము ఇప్పుడు ఉన్నాం సార్, పిల్లలు ఫ్యామిలీ, మేము అన్మ్యారీడ్ కాదు కదా. మేము పిల్లల్ని ఎన్నో సఫర్ చేసుకుంటూ మేము రోజుకి ఇన్ని గంటలని చదువుకుంటుంటే పోస్టులు లేని డిఎస్సి వేస్తే ఎంత వేయకపోతే ఎంత. ఎవరేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారిని 6,000 పోస్టులలో ఆయన హెచ్జిటికి ఇచ్చిండు. స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని పెంచిండు? 2,500 పెంచిండు. అన్ని సబ్జెక్టుల వారికి తీయండి, డిస్టిక్ వారికి తీయమనండి. అసలు ఆ సబ్జెక్టులు ఆయనకి ఎన్ని ఇంప్రూవ్ చేసిండో. ఆయన అనుకున్నట్టు ఎన్నికల ప్రచారం ముందు 21,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తాను ఏ మాట అయితే చెప్పిండో అదే మాట నిలబెట్టుకొని ప్రజల్లోకి మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్లోకి ఓట్లు అడగడానికి రావాలి. మేము ఒకవేళ మాకు మాట్లాడే అధికారం లేకపోవచ్చు, అంటే అవకాశం రాకపోవచ్చు, వచ్చినోడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాం. ఎవరైనా అంటారా సార్? పాత డిఎస్సికి అనుబంధంగా 6,000 పోస్టులు యాడ్ చేసినాక మెగా డిఎస్సి అని ఎవరు అంటారు? ఎలా అంటారు? 21,000 పోస్టులతో ఆయన డిఎస్సి వేసినట్టయితే దాన్ని మెగా డిఎస్సి అని మేమందరం హర్షిస్తాం. ఆయన అది మెగా డిఎస్సి కాదు సార్. ఇక్కడ నిరుద్యోగులను మోసం చేయటమే, ఒకలాంటి కల్పిత కథతో నిరుద్యోగులను మోసం చేయడానికి వాళ్ళని ఉద్యోగాలు వేసినాం మేము అని అనిపించుకోవడానికి ఒక కట్టుకథ లాగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉద్యోగాలు పెరిగినాయి, పోస్టులు పెంచినాం అంటే ఇప్పుడు చాలామంది రీసెంట్గా బీఈడీ అయిపోయిన అభ్యర్థులు వాళ్ళకి టెట్ అవకాశం లేదు, వాళ్ళు రాయలేదు, వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. మళ్ళీ ఎప్పుడు డిఎస్సి వేస్తారో తెలియదు. అప్పుడెప్పుడో 2018లో వేసిరు టీఆర్టీ పేరుతో, మళ్ళీ ఇప్పుడు 2024 అంటే మధ్యలో 6 సంవత్సరాల టైము. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన డిఎస్సికి ఈ మధ్య కాలంలో టెట్ రాయకుండా ఎలిజిబిలిటీ లేకుండా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ముందు మా డిమాండ్ ఏంటంటే టెట్ వేయాలి. టెట్ తర్వాత టెట్కి డిఎస్సికి మినిమం 4-5 మంత్స్ గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా. అట్లా అయితే అది ప్లస్ ఇంకో 10,000 పోస్టులు యాడ్ చేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏదైతే చెప్పిన 21,000 పోస్టులతో మెగా డిఎస్సి అని అది ఆయన నిలబెట్టుకోవాలి. నిరుద్యోగుల పట్ల మా కాంగ్రెస్ గవర్నమెంటు మేము నిరుద్యోగుల పట్ల ఉంటాం అని అన్నాడు. ఏదండి నిరుద్యోగుల పట్ల అంటే ఏది? అసలు ఆయన
గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు వేసినాడు. ఏం వేయలే, పాత పోస్టులే గ్రూప్ 1. అదే 503 పోస్టులతోనే గ్రూప్ 1 అన్నాడు. అవన్నీ పాత గవర్నమెంట్ని ఏదో మభ్యపెట్టి ఈయనేదో మాకు కొత్తగా మేలు చేస్తున్నట్టు ఏం చేయట్లేదు. మాకైతే వాళ్ళు చేసిన మేలు అయితే ఏం కనిపించట్లేదు. ఫస్ట్ టెట్ ఒకటి నిర్వహించాలి. టెట్కి డిఎస్కి మధ్యలో మినిమం 5 or 6 months గ్యాప్ ఉండేటట్టు వేస్తే అప్పుడు నీ ఎంతో ఆశతో ఎదురు చూసి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం పోస్టులు కూడా పెరిగినట్టయితే చదివిన ప్రతి ఒక్కరికి కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కుతుంది. కష్టపడని వాళ్ళకి ఫలితం దక్కుతుందని నేను అనుకోవట్లేదు. మేడం, మీరు నిరుద్యోగులు ఎందుకు ఓన్లీ నిరుద్యోగులనే రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నారు? ప్రతి ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, మాట తప్పుతున్నారు. నిరుద్యోగులను మాత్రము అలాగనే వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎదురవుతుంది అనుకోవచ్చు? పేదరికం సార్. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ పేదరికం. అసలు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేదే పేదవాళ్ళు సార్. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పేదవాళ్ళు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతారు. సంపన్నుల పిల్లలు సంపన్నుల్లాగానే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అవసరం లేదు ఉద్యోగం. ఈ పేద పిల్లలకి ఉద్యోగం ఉంటే మా పిల్లల్ని గొప్పగా చదివించుకోవచ్చు, ఒక మామూలు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు అనే ఆశతో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేది ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పేదవాళ్ళు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మనం ప్రిపేర్ అవుతాం. అదిగాక మన సమాజంలో బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్న ప్రజల యొక్క ఓటు పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, మన దగ్గర ఓటు అనే గొప్ప ఆయుధాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఆ ఒక్క ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని మనం ఏ ప్రభుత్వాన్నైనా మనకు నచ్చినట్టు మలుసుకోవచ్చు. మనం ఒక పిచ్చోళ్ళం. ఎవరేది చెప్పకుండా 1000 రూపాయలు ఇవ్వంగానే ఓటేసి వస్తున్నాం, 500 ఇవ్వంగానే ఓటేస్తున్నాం. నువ్వు ఎప్పుడైనా ఒక మీటింగ్కి పోయినప్పుడు నువ్వు గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మీరిచ్చిన ఏవైనా హామీలు మీరు నిలబెట్టుకుర్రా, మీరు నెరవేర్చుకున్న మా దగ్గరకు వచ్చి అడిగే హక్కు ఎక్కడదని ఒక్క మీటింగ్లో మనం క్వశ్చన్ ఇచ్చినామా? మనం క్వశ్చన్ ఇస్తే అసలు వాళ్ళు ఇప్పుడు మనల్ని ఇన్నిసార్లు మోసపోతామా? మనకు ప్రశ్నించే హక్కు మనకు లేదా? ఓటు వేసినప్పుడు ఎందుకు ప్రశ్నించకూడదు? నేను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే. అతను ఎన్నికల ప్రచారం ముందు ఒకటే మాట చెప్పింది, 21,000 పోస్టులతో మెగా డిఎస్ వేస్తాను, నేను నిరుద్యోగులకి నేను మేలు చేస్తాను అంటే మేము ఆ ప్రభుత్వాన్ని దించేసినాం. ఓటు మేము నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసినాం. ఓటు వేసినాం కాడికి అడిగే హక్కు ఉంది, అడుగుతున్నాం. 21,000తో డిఎస్ వేయమనండి. ఆయన ఏం పెంచలే, 6,000తో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏం పెరగలేదు. మాకు అవే పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులతో మేము మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కూర్చొని చదువుకోవా? మా పిల్లలు ఏం కావాలా, మా ఇల్లు ఏం కావాలా? మేము ఏళ్ళ తరబడి ఆ పుస్తకాలకి, ఆ పెన్నులకి, వీటికే సరిపోద్దా మా టైం అంతా? మేము ఎదగొద్దా? మా పిల్లలు ఎదగొద్దా అని నేను కోరుకుంటున్నాను. మేడం, ఉదయం మీరు 8 గంటలకు ఇంట్లో వంట చేసుకొని పిల్లలను స్కూల్కి పంపించి వచ్చి కూడా మళ్ళీ ఇక్కడ మీరు లైబ్రరీలో చదువుకొని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ కార్యక్రమాలు చేసుకున్న క్రమంలో కూడా ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ రాక, ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం మొత్తంగా ఇది చూస్తుంటే? చాలా బాధగా ఉంది సార్. అసలు మాకు అనిపిస్తుంది కదా, ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఇట్లా కూర్చొని చదువుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు దీని బదులు ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్న మా పిల్లల్ని మేము మంచిగా పోషించుకొని ఎంతో కొంత కుటుంబానికి ఆసరా అవుతాం కదా అనే ఆశ ఉండేది. కానీ మాకు ఏ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు సార్. మొన్నటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే టీఆర్ఎస్ అంత నిరంకుశ పాలన ఉంది, ఈ టీఆర్ఎస్ దిగిపోతే కాంగ్రెస్ వస్తే కొంచెం మాకేమైనా మేలు జరుగుద్దేమోనని ఆశతో ఓటేసి గెలిపిస్తే సేమ్ గత ప్రభుత్వం ఏదైతే దారిలో నడుస్తుంది ఈ ప్రభుత్వం కూడా అలాగే నడుస్తుంది. వీళ్ళు కొత్తగా తెచ్చిందేం లేదు, ఒరిగిందేం లేదు, చేసిందేం లేదు. అసలు విద్యా వ్యవస్థను ప్రైవేటు విద్యా సంస్థలకి కార్పొరేట్ విద్యని ఎందుకు పెంచి పోషిస్తురండి? సామాన్యులు ఎందుకు చదవలేకపోతారు? కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కార్పొరేట్ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అంత ఫీజు ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్ ఎందుకు నియంత్రించలేకపోతుంది? గురుకులాలు వేస్తున్నాం, గురుకులాలు పీజీ లెవెల్ ఉన్నాయి, డిగ్రీ లెవెల్ ఉన్నాయి. అంటే గురుకులాల ఎడ్యుకేషన్ చూడండి, కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలో ఎడ్యుకేషన్ చూడండి. దానికి దీనికి ఇంత వేరియేషన్ ఎందుకు ఉంది? అవన్నీ ఎందుకు ఒకేలాగా ఉండట్లేదు? విద్య ఎందుకు ఇంత ప్రైవేట్ పరమైంది? ఇంత ఎందుకు కాస్ట్ అయింది విద్య వైద్యం అనేది మనకి అందుబాటులో పేదలకు అందరికి కూడా ఉచితంగా వచ్చేటట్టుంటే ఆ కార్పొరేట్ బడాబాబులు ఇంకా బడాబాబులు అవుతున్నారు కదా. పేదోడికినే ఉంటుంది. ఈ రాష్ట్రం ఎడిపోతుంది, ఈ దేశం ఎడిపోతుందండి. యువత ఇప్పటికైనా ప్రశ్నించకపోతే మన హక్కుల గురించి మనం అడగకపోతే ఇంకెవరు అడుగుతారు అని నా వర్షన్. మొత్తంగా ఇది వాళ్ళు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో
నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మేము గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వంని ఓటు ఆయుధంతో కూడా మేము గద్దెదించే ప్రయత్నం చేశాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ నోటిఫికేషన్లు ఇచ్చి మా అందరికీ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. కానీ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద కూడా నీళ్లు చల్లని పరిస్థితి చేసిందని పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి మాకందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రము ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కూడా కాంగ్రెస్ పార్టీకి పడుతుందని కూడా వీరు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.